గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అశేష ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే దగా మోసంకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధానికి అసత్యానికి ఫ్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి. దానికి నిలువెత్తు నిదర్శనం మన జిల్లాలో కళ్ళకు కనపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరి జాతికి అంకితం అంటూ ఆయన చేసినటువంటి మోసం దగ. అంటే సొంత తల్లిని చెల్లిని, సొంత చిన్నాన్న చెల్లిని మోసం దగా చేసినటువంటి వాడికి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం ఆయనకి పెద్ద లెక్కేమీ కాదు అని మనకందరికి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఎంత ఆవేదన అంటే, ప్రకాశం ఉమ్మడి జిల్లా అంటే మనందరికీ తెలుసు, వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటిది ఈరోజు కూడా చూస్తే 2.5 నుంచి 4 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఇక్కడ నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే 4 నుండి 7 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఉంది వాటర్లో, త్రాగేటువంటి వాటర్లో. అటువంటి వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ఈ యొక్క మార్కాపురం మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాల్ని మోసం దగా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్సు ఎట్లా వచ్చిందో ఇవాళ ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ముఖ్యంగా ఆ రోజు 2019లో మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా. ఆ రోజు 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇవన్నీ కూడా ఆ యొక్క వెలుగొండ పూర్తవుతే జలకలతో ఉట్టిపడేటువంటి నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో ఈ యొక్క 8 నియోజకవర్గాలకి 8 నియోజకవర్గాలు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి ఓట్లేస్తే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసినటువంటి 8 నియోజకవర్గాల ప్రజల మీద భస్మాసుర హస్తం పెట్టినటువంటి పరిస్థితి. మీ అందరికీ జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద భస్మాసుర హస్తం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ రోజు 2024 జూలై నెలలో ఆ రోజు మొదటి రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు నేను 1996లో ఆ రోజు 1996లో నా పుట్టిన రోజున ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి భూమి పూజ చేశా. మరి ఏదైతే దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ ఆ ప్రాజెక్టు పూర్తవట్లా, ఖచ్చితంగా 2026 కల్లా పూర్తి చెయ్యాలని ఆ రోజు 2024 మొదటి రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టు పరిగెట్టిస్తూ పనులు జరుగుతున్నాయని అంటే ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఎంత మోసం దగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ యొక్క జిల్లాను అని అంటే, ఆ రోజు జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే మనందరికీ తెలుసు, ఒక పండుగలా చేయాలి. కానీ ఎట్లా చేశాడు ఆ రోజు జాతికి అంకితం అంటే, 30 యాక్ట్ పెట్టాడు, 144 సెక్షన్ పెట్టాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. మరి ఏదైతే పరదాలు బ్యారికేడ్లు పెట్టుకుని పోలీసు పహరా మధ్య ఆ రోజు జాతికి అంకితం చేశాడంటేనే ఆయన మోసం దగా ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా చూసాం. ఏదైతే ఆ యొక్క వెలుగొండకు సంబంధించి ఫెర్టిలైజర్ పనులు దగ్గర 4300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలిపోయి ఉండగా ఆయన జాతికి అంకితం అన్నాడు. ఏదైతే టన్నెల్ 1లో
1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించకుండానే పూర్తి అయిపోయిందని చెప్పినటువంటి పరిస్థితి. టన్నెల్ 2 అవుతే బెంచింగ్ 4,924 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఏదైతే టన్నెల్ 2లో 7 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 7,000 మీటర్ల ఆ రోజు మరి లైనింగ్ ఉంటే అది పూర్తి కాకుండానే మోసం దగా చేశాడు. మళ్ళీ అదేవిధంగా ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది 175 మీటర్స్. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ని తొలగించకపోతే ఒక చుక్క నీరు కూడా ముందుకు రాదు. దాని నిమిత్తం ఒక్క పని పూర్తి చేయాలి 5 సంవత్సరాల్లో. అది దాటుకుని ఫీడర్ కెనాల్ వస్తే ఫీడర్ కెనాల్ 11,000 క్యూసెక్కులు నీరు వెళ్ళాలి. కానీ చూస్తే వర్షాలకి 10-20 క్యూసెక్కులు నీరు వస్తే ఫీడర్ కెనాల్ గండ్లు పడేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 460 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఫీడర్ కెనాల్ పనులకి ఈవేళ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క వెలిగొండ ప్రాజెక్టుకి ఇప్పుడు శంకుస్థాపనలు జరుగుతూ ఉంటే మరి ఆయన జాతికి అంకితం పూర్తయిపోయిందని చెప్పాడు అని అంటే ఎంత మోసం దగ అడుగడుగున కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేశాడనేటువంటిది మనందరికీ అర్థమవుతోంది. అంతకు మించి నిర్వాసితులు వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉండగా 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిపోయింది అని అంటే ఎంత మోసం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా కాలనీలు ఉన్నాయి. ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప 5 సంవత్సరాల్లో కాలనీలో ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పోయేలా. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి టన్నెల్స్ దగ్గర నుండి ఫీడర్ కెనాల్ దగ్గర నుంచి నల్లమలై సాగర్ దగ్గర నుంచి ఎక్కడా కూడా ఒక్క రూపాయి పనులు చేయకుండా పూర్తి చేశామని చెప్పి అబద్ధాలు అసత్యాలు చెప్పి ఏ రకంగా అయితే మోసం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో అందుకే భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరైతే మీకు పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే మంచి ప్రభుత్వంగా మంచి నాయకులుగా ఉన్నారో వాళ్ళనే మనం ఆదరించవలసిన అవసరం ఉంది తప్ప ఇటువంటి మోసం దగా చేసేటువంటి నాయకులు అంటే ఎవరైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసం దగా ఈ ప్రాంతాన్ని చేశాడో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ జిల్లాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కనపడనీయకుండా బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. శాశ్వతంగా ఈ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత రచయిత డాక్టర్ ఏ వీరారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథి